వరంగల్ జిల్లాలో ఇద్దరు ఉపాధ్యాయులపై సస్పెన్షన్ వేడిపడింది. విధుల పట్ల తీవ్ర నిర్లక్ష్యం, బాధ్యత రాహిత్యం ప్రదర్శించిన ఇద్దరు టీచర్లను జిల్లా విద్యాశాఖ అధికారి సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. రాయపర్తి మండలం మహబూబ్ నగర్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఎస్జిటి ఉపాధ్యాయులుగా పనిచేస్తున్న జగన్మోహన్ వెంకటేశ్వర్లు గత కొద్ది రోజులుగా సకాలంలో పాఠశాలకు రాకపోవడం, విద్యార్థుల పట్ల బాధ్యతాయుతంగా వ్యవహరించకపోవడం, తరగతి గదుల నిర్వహణలో పూర్తిగా నిర్లక్ష్యం చూపడం, పరీక్ష పేపర్ల మూల్యాంకన చేయకపోవడం, అంతేకాదు పని వేళల్లో సెల్ ఫోన్లు మాట్లాడడం, అనధికారికంగా పాఠశాలకు డుమ్మా కొట్టడం వంటి విషయాలు స్థానికంగా పెద్ద చర్చకు దారితీశాయి. గ్రామస్తుల సమక్షంలో రాయపర్తి ఎంఈఓ పూర్తి విచారణ జరిపి వివరాలను జిల్లా విద్యాధికారి కార్యాలయానికి పంపించారు. విచారణ నివేదికను పరిశీలించిన డిఈఓ ఇద్దరు ఉపాధ్యాయులపై సస్పెన్షన్ వేటు వేయడం ఇప్పుడు జిల్లా విద్యాశాఖలో హాట్ టాపిక్ గా మారింది. విద్యార్థుల భవిష్యత్తు పట్ల బాధ్యత చూపాల్సిన ఉపాధ్యాయులే ఇలాంటివి చేయడంపై స్థానికులలో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఈ క్వశ్చన్ పేపరు దిద్దలేదు దీనికి ఇవాళ దాన్ని దిద్దుతందుకు చెప్పండి మీరే సార్. నేను అడిగేదన్నా తప్పుందా? నీ కుసము సార్ అన్నాడా? మరి కుసము సార్ అంటే కుసము సార్ అనేది కూడా కంప్లీట్ అవుతుంది కదా, అంతే ఎవరైతే సార్. ఇప్పుడు ఏ సార్ చెప్తే ఆ సార్ ఎందుకోసం అంటాను, ఇచ్చేది కుసము సారే, ఇలా డీడీఓ నా దగ్గర జీతం కాదు, నేను ఓన్లీ అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్. మరి ఎందుకు క్వశ్చన్ పేపర్ ఎందుకు మన వచ్చినప్పుడు 2 సార్లు క్వశ్చన్ పేపర్ ఎందుకు చూలే? ఇదేంటండి అంతే. క్వశ్చన్ పేపర్ దిద్దలేవు, ఎంటీ పేపర్. నేను వీళ్ళందరూ అంటే కృష్ణమూర్తికి ఏదో కోపం కావచ్చు ఇలా మీద అని అనుకున్నా. దీంట్లో కూడా ఇగో మార్కులు లేదే ఇగో చూడు సార్. ఇప్పుడు వీళ్ళ బాధ వీళ్ళకు ఉన్నది కదా సార్, వీళ్ళ మీద ఎందుకు ఉంటుంది అధికారం? వీళ్ళకు ఉండదు కదా, మనకు నౌకరీ చేసేది ఎవరి కోసం మీరే చెప్పుండ్రి. వీళ్ళ మీద అధికారం ఉండదు కదా సార్. వీళ్ళ బాధలు వీళ్ళకు ఉండే, వీళ్ళ బాధలు ఏదో వాళ్ళకు ఉంటాయి కదా సార్. సామాజికంగా ఆర్థికంగా ఎక్కబడ వాళ్ళకు చదువు చెప్పుకొని వాళ్ళని అభివృద్ధి చేయమని మనకు నౌకరీ ఇచ్చిండ్రు. మరి మనకు అభివృద్ధి చేసినట్ట, వాళ్ళ నాశనం చేసినట్ట. ఇప్పుడు ఎస్సీ ఎస్టీ బలహీన వర్గాలకు మనం చేసిన మేలేంటి? ఇదేనా మీరు మనకి ఇచ్చే జీతం వెనకిస్తాను, ప్రజల సొమ్ము వెనకిస్తాను సార్. నేను అనడంలో తప్పుందా చెప్పుడు? మేము అనడంలో పొరపాటు. ఇంకా చాలా పొరపాట్లు ఉన్నాయి, చాలా పెద్ద పెద్దవి ఉన్నాయి. ఇవి కొన్నేమి మరి ఏంది నిర్లక్ష్యము, పద్ధతి లేదు, ఏం లేదు. నేను ఆల్రెడీ శనివారం చెప్పిన, ఆదివారం మరి మీకు ఎంత జాగ్రత్త ఉండాలి. ఎవడేం బీకడు నవ్వుడు. ఈ రిజిస్టర్లో సార్ లీవులు పెట్టింది ఉందా సార్? పోయిన సంవత్సరం పోయిన నెలలో మీ రిజిస్టర్ దొరకనే కానీ మా గెరికే డే బై డే వస్తారు వీళ్ళు. కరెక్ట్గా లీవ్ ఏ రోజు పెట్టిండు, ఏ రోజు పెట్టిన తెలుసు. తెలియదు సీట్లు దొరకది. వాళ్ళు మేధావులు తెలియదు కాబట్టి ఇవన్నీ మళ్ళీ సంతకం పెడతాడు. నువ్వు కరెక్ట్ దొరకబడితే దొరుకుతాడు. అది తప్పు, ఇరువురి పక్షాలు తప్పదు. ఒకరు ఇవి మీయా సార్? ఇంకా పరిశీలించాలి నాకు తొందరలు ఏమో ఇదే గ్రేడ్స్ ఓకే, గ్రేడ్లు కూడా వేయాలి. గ్రేడ్ ఎందుకు పెట్టింది పేపర్ మీద, క్వశ్చన్ పేపర్ మీద గ్రేడ్ ఎందుకు పెట్టింది సార్? ఇది క్వశ్చన్ పేపరు ఆబ్జెక్ట్ టైపు క్వశ్చన్ పేపర్ 2 ఉన్నాయి కదా. ఈ క్వశ్చన్ పేపర్ ఆబ్జెక్ట్ 2 కలపండి. ఒక క్యాండిడేట్ ఒకటి చేయండి సెపరేట్గా. ఆబ్జెక్ట్ ఒకటే ఉన్నదా? ఒకటి మొత్తం ఒకటే ఇంతేనా? 8 మార్కులు 50 మార్కులా? ఓకే, 2 కదన్నా. ఓకే, నేను ఇదంతా రిపోర్ట్ రాసి మీ డిఓ సార్కు పంపిస్తా. మీరు ఆయనతోనే సమాధానం చెప్పుకోరు. మీకు ఎక్కడ ఏమంటాడు, అసలు ఏమన్నాడా, ఈ మండలం ఉంచమంటాడా, మిమ్మల్ని ఎటు పంపుతాడని ఆయన మీ ఇష్టం. మా దగ్గర పొరపాటు ఎక్కడ చేస్తాం. సిఎల్ రిజిస్టర్ ఏది మీది? మూమెంట్ రిజిస్టర్ రబ్బర్ ఏంటండి?
క్వశ్చన్ పేపర్లు 6 క్వశ్చన్ పేపర్లు ఇద్దరు మీకు ఏమనిపిస్తారు కదా సార్ జగన్మోహన్ సార్ 6 క్వశ్చన్ పేపర్లు తిద్దారా సార్ మీ అసిస్టెంట్ మీరేం చేస్తాను సార్ చూడరా క్వశ్చన్ పేపర్ ఎందుకు తిద్దలేదు మరి నేను బంధం అయితే వచ్చామని మీరు ఎందుకు అడగలేదు సార్ చెప్పరు శాత కాకుండా ఇంటికాడ ఉండాలండి శాత కాకుంటే లక్షల జీతాలు తీసుకొని ఎవరి కోసం వచ్చినట్టు అది మీరు ఇన్ఫర్మేషన్ దిగేది మీరు ఇద్దరు ఒకటైందా అన్నట ఒకసారి చెప్పిన 2-3 సార్లు చెప్పిన 2-3 సార్లు ఎప్పుడు కదా సార్ మీ పై అధికారికి ఇంటిమేషన్ చేసినరా ఆయనకి ఇట్లా చేస్తాను నాకు ఇబ్బంది తెలియవని మీ పై అధికారికి ఎందుకు చెప్పలేదు మీ కాంప్లెక్స్ హెచ్ఎంకి ఎందుకు చెప్పలేదు ఎంఈఓకి ఎందుకు చెప్పలే మరి ఏదో నాకు ఇబ్బంది అవుతుంది నౌకరికే ముప్పు అని మీకు ఏమనిపించలేదా నౌకరు జీతో నెలనాడు కరెక్ట్ పడితే ఎట్లా పోతే వాళ్ళకి తప్పు ప్రజల సొమ్ము అంటే ఇప్పుడు బదనాం వీళ్ళు మూమెంట్ రిజిస్టర్ ఇష్టం వచ్చినట్టు రాసుకున్నారు ఫెయిల్ మూమెంట్ రిజిస్టర్ టుడే ఐ హ్యావ్ అర్జెంట్ వర్క్ టు డూ ఫస్ట్ నాడు 12th నాడు టుమారో అర్జెంట్ వర్క్ ఎవరిది అంగన్వాడీ టీచర్కి ఇచ్చారు ఇచ్చిపోయిండు మీరు కాంప్లెక్స్ హెడ్ మాస్టర్ చెప్పిన శాంక్షన్ చేయలేదు శాంక్షన్ చేయనందుకు మీరు నాడు పెళ్లికి పోకుండా ఇక్కడ ఉండి ఈ బడి పరిస్థితిని బట్టి ఉండినా ఏం కాకపోతే మీ చెల్లెపై కొడుకు పిల్లలు ఓకే మీ వ్యక్తిగతంగా ఓకే ఎవరైనా అరేంజ్ చేసుకోవాలి నాకు ఫోన్ చేసి కాదు నాకు వస్తాడు సార్ నాకు 70 స్కూల్ ఉన్నాయి మీ కాంప్లెక్స్ 15 స్కూల్ ఉన్నాయి నాకు 70 స్కూల్ ఉన్నాయి ఎక్కడ ఉంటే నాకే తెలుస్తుంది డిఓ ఆఫీస్ ఉండవచ్చు చెప్తాను సార్ ఒకసారి మేము 24 hours పనిచేసినా మాకు కొడతలేదు మీకు అది తెలియదు మీకు ఎందుకు ఇన్ఫర్మేషన్ చేయకుండా పోయారు కదా పోతుంది పోయి ఎవరికి అంగన్వాడీ టీచర్కి పక్క ఇక్కడ కనబడుతుంది అంగన్వాడీ టీచర్కి ఇచ్చిపోయారు మీకు అంగన్వాడీ టీచర్కు ఇన్ఛార్జ్ చేయడానికి ఏమైనా ఉందా రైటు చెప్పు అంగన్వాడీ టీచర్కి ఇన్ఛార్జ్ చేయడానికి ఉంటుందా సార్ మనకు ఇవ్వచ్చురా 2 టీచర్లు ఉండి 2 టీచర్లు ఉంటే అంగన్వాడీ టీచర్కి ఎందుకు ఇచ్చిండ్రు దానికి సమాధానం చెప్పండి శాంక్షన్ చేయాలని చెప్పిన శాంక్షన్ చేయనప్పుడు మీరు ఉండనుంటే ఏమవుతుంది మనం ఖచ్చితంగా ఉండాలి సార్ మనం డిఓ వైపు చెప్పిన లేకుంటే కరెక్టే మరి ఇది ఎట్లా మరి ఇది పరిస్థితి ఏది నువ్వు ఆ సార్కు ఛార్జ్ ఇచ్చింది మీరు ఎక్కడ ఇచ్చింది ఎస్డి యాకూబ్ బి ఎవరు యాకూబ్ ఎవరు అంగన్వాడీ టీచరే అంగన్వాడీ టీచర్కి ఇచ్చిన 2 టీచర్లు ఉన్నాయి మీరు అంగన్వాడీ టీచర్ ఆయన రాకుంటే 2 టీచర్లు ఉన్నప్పుడు ఒకరు ఉన్నప్పుడు ఒకరు ఉండాలి 2 ఉండాలి సెలవు పెడితే ఒకరు అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి అంగన్వాడీ టీచర్ ఎవరు నేను అడిగి అంగన్వాడీ టీచర్ మన డిపార్ట్మెంటా ఆమె ఉద్యోగా ఇలా విద్యా వ్యవస్థలా ఒకరు ఉన్నప్పుడు నువ్వు ఎవరు నీకు అరేంజ్ చేయలేదంటే తాత్కాలికంగా ఆమెకు అబ్బాయి ఎప్పుడు పద్ధతి 2 ఉన్నారు కదా మీరు టీచర్లు 2 ఉన్నారు కదా సార్ ఈమె బిఏలు యాకూబ్ బి ఎన్నిసార్లు ఇచ్చింది చూడండి మీరు వెళ్ళాలా ఇగో 7వ తారీఖు 7వ అట్లా కదా అమ్మ నువ్వు ఎట్లా తీసుకున్నావు ఛార్జ్ 2 ఉన్నాగా మీరు లోపాయకారికి ఏదో జరుగుతుంది ఇక్కడ నువ్వు ఎందుకు నీకెందుకు ఇస్తాడు ఛార్జ్ మూమెంట్ రిజిస్టర్లా 2 టీచర్లు ఉండగా నేను దానికి సమాధానం చెప్పు అట్లా కాదమ్మా నేను నా సంతకం పెట్టమంటే ఏమన్నా నేను టీచర్ని పెట్టన్నాను మరి గిన్నెలు ఎందుకు పెట్టావు రిజిస్టర్లో అయితే నువ్వు నీకు ఐసిడిఎస్ ప్రాజెక్ట్ ఆఫీసర్ పోతుంది నీ దాగు ఇప్పుడు ఫైల్ నువ్వు ఎవరు ఇక్కడ పెడతాను మూమెంట్ రిజిస్టర్ నాకు చెప్పు అంతే నిన్ను ఏమను నేను అడిగితే నేను మంచిదానికి సంతకం పెట్టమంటే నేను పెట్టను అవునా కదమ్మా అన్నవా లేదా మన దానికి ఎందుకు పెట్టు తాళం తీసుకోవద్దు నువ్వు తీసుకొని తెలియదు తాళం చేతులు ఇచ్చి 2 టీచర్లు ఉండగా తాళం చేతులు ఉండదు 2 టీచర్లు ఉండగా వినమ్మా 2 టీచర్లు ఉండగా 2 టీచర్లు ఉన్నారు వీళ్ళు ఒక్కరు ఉన్నారంటే వేరే విషయం 2 టీచర్లు ఉండగా నువ్వు అంగన్వాడీ టీచర్ ఛార్జ్ ఎందుకు తీసుకున్నావు ఛార్జ్ తీసుకున్నందుకు నీకు హక్కు ఎక్కడ ఉన్నది చెప్పు
ఒక గంట సేపు నుండి వేరు ఛార్జ్ ఎందుకు రాసినవారు రిజిస్టర్లో ఎందుకు సార్ గంట సేపు ఉన్నట్టే రాసేయండి. లేదు వాడిని కవర్ చేయకు. శనివారం ఒక్క రోజే. నీ ఐసిడిఎస్ సూపర్వైజర్ నాకు ఎరికే, పెట్టుకున్నారేమో కానీ నాకు తెలియదు. నీ ఐసిడిఎస్ సూపర్వైజర్ ఎరికే, ఇద్దరు సూపర్వైజర్లు ఉన్నారు నాకు ఎరికే. నేను పంపిస్తాను, నీ ఐసిడిఎస్ సూపర్ పంపుతా, మీ ప్రాజెక్ట్ ఆఫీసర్ కూడా పంపుతా. చెప్పినా మా సీడీపీ కూడా ఇచ్చింది. నువ్వు ఇద్దరు టీచర్లు ఉన్నాక అంగన్వాడీ టీచర్ అవసరం ఏమున్నది దాని తీసుకో తీసుకో సార్ మీరు ఇవాళ ఎడ్యుకేటర్ నీకు ఎవరు రీజన్ రాసింది వైట్ పేపర్ తీసుకుని రాసింది టైం వేస్ట్ చేయకు. 2 రోజులు మీ బడికి పోతే ఇంకా చాలా ఉన్నాయి నాకు రాసింది సార్. ఈరోజు ఎందుకు రాదు మీకు ఏమైనా ఇవాళ బడి బంద్ ఉన్నదా? ఇవాళ బడి బంద్ ఉందా? మరి ఇష్టమా మీ ఇష్టమా టైమింగ్ మెయింటైన్ చేయడానికి? శనివారం నాడు ఆల్రెడీ చెప్పిన వారానికి ఇచ్చిపోయినాం, శనివారం రాసి ఇచ్చినాం ఇంకా ముందు మంచిగా ఉంటుందని. సోమవారం నాడు మళ్ళీ అట్లా చేసినాం అంటే నీకు ఏం కాదని రూఢి అయింది పక్క.